ఆ, రాజధానిలో ల్యాండ్ పూలింగ్ రెండవ దశ. ఇది ఒక అనా ఏమంటారు అతిధార వ్రతం లాగా సాగుతుంది కదా. నిన్నటితో 11 ఏళ్ళు అయింది ఇది మన ల్యాండ్ పూలింగ్కి. రేపు జనవరి 7వ తారీఖు నుంచి అధికారులందరూ రంగంలో దిగి రెండవ దశ ల్యాండ్ పూలింగ్కి నేలపాడు, పెదమద్దూరులో చాలా ఎకరాలు తీసుకుంటున్నారు. వాటికి సంబంధించి ఇక సేకరణ పూర్తవుతుంది, అది మొదలు పెడతారనమాట. అంటే మళ్ళీ సంక్రాంతి మనకి ఈ ల్యాండ్ పూలింగు, భూసేకరణ అనే ఒక లేదు సమీకరణ అనుకోండి. సేకరణ అంటే లాక్కోవటం, సమీకరణ అంటే ఇస్తే తీసుకోవటం అనే ఒక పదాన్ని వాడుతున్నారు కదా. మళ్ళీ మొదలవుతుంది అన్నమాట. ఇంకా మన ఎలివేషన్స్ వేసేవాళ్ళు వేస్తూ ఉంటారుగా, అద్భుతంగా ఉంది. రైతులు ముందుకు వస్తున్నారు, అంతకుముందు వెనక బెంచీల్లో కూర్చునే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, స్వచ్ఛందంగా ఇస్తున్నారు. ఇంకా వీలైతే అసలు వద్దన్నా కూడా కొద్దిగా తీసుకోండి బాబయ్య అంటున్నారు అని రాసే పత్రికకి ఏం కొదవలేదు మనకి. అయితే ఈ దొండపాటి రామారావు గారి విషాద సంఘటన తర్వాత ఈ లీడర్లో కాస్త మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కాస్త వెనకబాటు, అంటే ఫేస్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి, మనము అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడేం చేసినా ఎవరేం మాట్లాడుతున్నా వినాల్సిందే కానీ అడ్డుపట్టడానికి వీల్లేదు అనే ఒక అలర్ట్నెస్ కనబడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ అంటే 11 ఏళ్ల క్రితం జరిగిన దానికి దీనికి తేడా ఏంటంటే, ఆ 11 ఏళ్ల క్రితం జరిగింది అలానే ఉంది. ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్ కూడా ఇప్పటికీ పూర్తి కాలే. ఘంటాపదంగా మనం చెప్పగలం 2026 జనవరి 3వ తారీఖు వరకు కూడా అప్పుడు ఇచ్చిన ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వడం పూర్తి అవ్వలేదో ఘంటాపదంగా చెప్తాను. తర్వాత అవుతుంది, కనీసం 20 మంది ఉన్నా 20 మందికి ఇవ్వనట్టేగా. కాబట్టి అది పూర్తిగానే దశ. ఇప్పుడు ఈ సెకండ్ దాంట్లో ఏంటంటే టెన్షన్, మనకి తీసుకుంటామంటున్నారు, మరి ఇది ఎప్పటికి పూర్తవుతుందో. మరి ఫస్ట్ దశ వాళ్ళది అలా ఉంది, మనది కూడా అలా అయితే ఎలా? మనమేమో ఒక టార్గెట్ పెట్టుకొని ఇస్తున్నాము. అది ఒకవేళ ఆ టైం కనుక మనం ఒక వీడియో చూసాం, అందులో రైతు అడుగుతున్నాడు అనమాట, ఏం లేదండి ఇప్పుడు తీసుకోండి పలానా, ఎప్పుడైనా తీసుకోండి, మేము ఇస్తాం, అభ్యంతరం ఏం లేదు, ఇస్తాం. కానీ మీరేం చేస్తారంటే ఒకవేళ కనుక టైం బౌండ్ పెట్టుకుని ఆ టైంలోకి అవ్వలేదనుకోండి, ఎకరానికి 5 లక్షల చొప్పున ఏటా కౌలు ఇస్తామని ఒప్పుకోండి అని అన్నట్టు గుర్తు. చూసా ఈ మధ్యన ఒక వీడియోని. ఎకరానికి 5 లక్షలు ఎంతో నష్టపరిహారం ఇస్తాం ప్రతి సంవత్సరం అని ఒప్పుకోవాలట. ఏం బాబు వీటిని, అదే చంద్రబాబు గారి మాటలో చెబితే గొంతెమ్మ కోరిక. మీరు ఈ ప్రభుత్వం తాలూకు పాలసీకి అనుగుణంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ అని. ఆ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినటువంటి రైతులకి ప్రభుత్వం తరపున ఏమేమి అందిస్తాము అనేది ఆ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు మొత్తం దాదాపుగా ఆగస్టులోనో సెప్టెంబర్లో, దాదాపు అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే ఈ 9 నెలల క్రితం అని 6 నెలల క్రితం అని చెప్పాలి. కాబట్టి ఆ సమయంలో మనం ఒక వీడియో చేసాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఏదో ఒక నెల జూలైలో అనుకుంటా సింగపూర్ వెళ్ళే ముందు నోటిఫికేషన్ విధి విధానాలు ఏంటి అనేది ఒక బ్లాంక్ ఆడియో. ఆ నిబంధనలన్నీ చదువుకోండి, సంతకాలు పెట్టాలి. దానికి టైం పడుతుంది. ఈ టైం బహుశా సరిపోయి ఉంటుంది, ఈ 6 నెలల్లో సమయం సరిపోయి ఉంటుంది. ఎక్కడో చోట కొంతమంది అభ్యంతరం వ్యక్తపరుస్తారు, నిరసన వ్యక్తపరుస్తారు, ఆందోళన వ్యక్తం చేస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకంటే ఈ టైంలో ఒకసారి సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కుదరదు. కాబట్టి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఇవ్వాల్సినవి ఇస్తూ ఉంటారు అంటే మనమేం గ్యారంటీ ఇట్లా, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. సో ముందుగా అడగాల్సినవన్నీ అడుగుతారు. ఆ అడగటంతోనే అది తృప్తి అనమాట. కాదులే ముందే ఒక మాట అనుకుంటే సరిపోతుందిగా, మళ్ళీ తర్వాత అయినా మనం ఏం చేయగలిగింది లేదు. కానీ గవర్నమెంట్ పాలసీలకు అనుగుణంగా ఎవరైనా సరే నడుచుకోవాల్సిందే, ఇష్టం ఉన్నా లేకపోయినా. మధ్యలో ఒక ఎకరం వదిలేసి చుట్టూ 10 ఎకరాల వాళ్ళు ఇచ్చేస్తే ఆ ఎకరం కూడా ఏం చేస్తాడు, తగ్గినట్టు ఇవ్వాల్సిందే కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా. ల్యాండ్ పూలింగ్తో ఏంటంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. అక్విజిషన్కి వెళ్తే మీకు అన్ని రావు అనేది మంత్రి గారే చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సచ్చినట్టు ల్యాండ్ పూలింగ్కి స్వచ్ఛందంగానే ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ మా గ్రామాల అభివృద్ధి సంగతి ఏంది అనకుండా వెంటనే ముందు నుంచి ఇప్పటి నుంచే సమాంతరంగా గ్రామాల అభివృద్ధి కూడా చేస్తాం, 900 కోట్లు ఖర్చు పెడుతున్నాము, అది ఇది అని చెప్తున్నారు. ఓకే, అంటే ఈ డెవలప్మెంట్ అంటే అక్కడే చేస్తారా అని పాపం మిగతా ఊర్లో వాళ్ళు అడగవచ్చు. మీకు అడగడానికి హక్కు ఉండదు, ఎందుకంటే ముందు మనకి రాజధాని పూర్తి కావాలి. కాబట్టి వాళ్ళ ఫోకస్ అంతా దాని మీదే పెడుతున్నారు అనేది అది విమర్శ అనుకోండి, వాస్తవం అనుకోండి.
మిగిలిన జిల్లాల్లో వాటి గురించి ఏంటి అంటే యంత్రాంగం అంటే అటువైపు ఫోకస్ పెట్టినప్పుడు తెలియకుండానే ఒక రకమైన నిర్లిప్తత ఏర్పడుతుంది మిగిలిన చోట్ల. కోర్స్ అక్కడ గట్టిగా ఉన్నవాళ్ళు అడుగుతుంటే ఏమన్నా పనులు అవుతూ ఉంటాయి, అవ్వకుండా ఉండవు కదా. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా పెద్దది చేసి చూపిస్తుంది. అలా పెద్దది చేసి చూపించే వాటినే వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళందరూ అది ఫాలో అవుతుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక విషయం మీద మాట్లాడితేనే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అంటే అందరికీ అదే చేస్తారు. ఏం మనకైనా జాతకాన్ని నేను అలాంటి సమయంలో జరుగుతున్న ఈ 2వ దశ ల్యాండ్ పూలింగ్ జనవరి 7, 2026 నుంచి జరగబోతుంది. నేలపాడు నుంచో మెతమద్దూరు ఇంకా కర్లపూడి లేమల్ల గ్రామ సభల్లో అన్నీ నిర్వహించేసిన తర్వాత అది ఎలా జరగబోతుంది, ఈ లక్ష్యం ఎప్పుడులోక నెరవేరబోతుంది. 2027 అంటే నెక్స్ట్ ఇయర్. ఇంకా మనకి 2025 డిసెంబర్కి 2027కి 2 ఏళ్ళు ఉండదు అనేది క్యాలెండర్ల కోసమే, కానీ సమయం ఇప్పుడు జనవరికైనా డిసెంబర్కైనా ఒకటే, 1 నెల గ్యాప్. బట్ డెడ్ లైన్ ముంచుకొస్తున్నప్పుడు ఏంటంటే పనులు తొందరగా చేయాలి. తొందరగా చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే అప్పు చేయాలి. అప్పు చేయాలంటే పరపతి పెరగాలి. పరపతి పెరగాలంటే పనులు జరగాలి. పనులు జరగాలంటే ఆదాయం చూపించగలిగి ఉండాలి. ఆదాయం లేనిదే ఎవడు రాడు. మరి అలా ఆదాయం చూపించగలిగినటువంటి కొన్ని మార్గాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అవి హోటల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. ముందైతే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదో ఒకవైపు వచ్చేసిందట. మరి రెండో వైపు ఇంకో వైపు ఎప్పుడు వస్తుందో 11 ఏళ్ళ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే తార్ రోడ్డు వేసేసారు. జొయ్యి అంటున్నారట. మనవాడు పేపర్లో రాశారు రై అంటే ఆ రోడ్డు వేయడానికి ఇన్ని రోజులు పట్టిందా అని చాలా తేలిగ్గా అంటాం. ఎందుకు వేయలేదు అనేది ప్రభుత్వంలోని పెద్దలకు తెలియాలి. అది పూలింగ్కి ముందు జరిగిన పరిణామాలు. జనవరి 7 నుంచి ఇక పండగ అనమాట అక్కడ.